హలో అండి. ఈ ఉల్లికారంతో దోస తింటుంటే చాలా సూపర్‌గా ఉంటుందండి. ఈ ఉల్లికారంని ఎట్లా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా కొంచెం చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి. మిక్సీ జార్‌లోకి 3 ఉల్లిపాయలని కట్ చేసుకొని వేసుకోవాలి. మన కారంకి తగినట్లు ఎండుమిరపకాయలను వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకొనేసి నానబెట్టిన చింతపండు వేసుకొనేసి గ్రైండ్ చేసుకొనేయాలి. ఈ గ్రైండ్ చేసుకొని చట్నీకి తిరువాత పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకొనేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు. ఈ తర్వాత కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఈ చట్నీలోకి వేసేసుకోవాలి. తర్వాత వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే ఉల్లికారంలో ఉండే పచ్చివాసన అంతా పోతుంది. ఇదంతా ఒకసారి కలబెట్టుకునేసి దోశ వేసుకొని ఈ ఉల్లికారం మీద కొంచెం నెయ్యి వేసుకొనేసి దోశ తింటూ ఉంటే రెగ్యులర్గా తినేదానికంటే 2 ఎక్కువే తింటాము. అంత బాగుంటుంది ఈ ఉల్లికారం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.